తీపి దొరకనివాడు చేదుని, వెలుగు దొరకనివాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రులు డబ్బును చోకన చేసి మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయి, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. రామ్మోహన్ రావు గారు, డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలి పడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా? దోపిడీ బ్యాంకులను లూటీ చేస్తావా? అవి చేతగాని వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. నువ్వంత గొప్పవాడి అయితే నువ్వు చెప్పింది చేసి చూపెట్టగలిగితే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సరే, ఈ పందెం నాకు ఇష్టమే. ఆల్ రైట్, నువ్వు వెళ్ళొచ్చు. మరి అగ్రిమెంట్? వాట్? అవును, ఎదుటి మనిషిని నమ్మకపోవడం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభమైంది. మనం అగ్రిమెంట్ రాసుకోవాలి. ఎంత ధైర్యం నీకు? నెగ్గగలవనేనా? ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. బాగా గుర్తుంచుకోండి, ఈ రోజు ఏప్రిల్ 19. సరిగ్గా ఈ రోజు నుంచి 5 సంవత్సరాలు తిరిగేసరికల్లా 50 లక్షలు సంపాదించి మీకు చూపిస్తాను. వస్తాను.